హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఆ ఛానల్ పద్ధతి బ్యూటిఫుల్ వరల్డ్. ఇవాళ నేను మీకోసం ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. అదేంటంటే ఎలాంటి కెమికల్స్ యూస్ చేయకుండా ఇంట్లోనే న్యాచురల్గా డిష్ వాష్ లిక్విడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో. కేవలం 20 రూపాయలతో మనం ఈ డిష్ వాష్ లిక్విడ్ని తయారు చేసుకోవచ్చండి. అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాము ఈ డిష్ వాష్ లిక్విడ్లో. చూడండి, మనకి స్టీల్ కానీ, ఫైబర్ కానీ, రాగి కానీ, ఇత్తడి కానీ మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఒకే ఒక డిష్ వాష్ లిక్విడ్తో ఇన్ని క్లీన్ చేసుకోవచ్చు అనమాట. మరి ఈ డిష్ వాష్ లిక్విడ్ ఎలా తయారు చేసుకోవాలో ఇక వీడియోలోకి అయితే చూద్దామండి, ఆలస్యం చేయకుండా. అందుకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్లేట్ ఎంత క్లీన్ అయిపోయిందో, అలాగే ఇక్కడ రాగి ఇత్తడి సామాన్లు కూడా ఎంత మంచిగా క్లీన్ అయిపోయాయో, అలాగే ఫైబర్ ప్లేట్స్ కూడా మంచిగా క్లీన్ అయిపోయాయి అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా డిష్ వాష్ లిక్విడ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను పదండి. ఇక్కడ ముందుగా మనం నిమ్మకాయలు అయితే తీసుకోవాలండి. నేను 3 నిమ్మకాయలు తీసుకున్నాను. ఈ నిమ్మకాయల కాస్ట్ వచ్చేసి 10 రూపీస్. ఇక్కడ ఇవి అయితే నేను ఎండిపోయిన నిమ్మకాయలు తీసుకున్నాను ఒకటి, మిగతావి నార్మల్వే తీసుకున్నాను. మీరు ఎండిపోయిన నిమ్మకాయలైనా తీసుకోవచ్చు, లేకపోతే నార్మల్ నిమ్మకాయలైనా తీసుకోవచ్చు. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా నిమ్మకాయలని 4 ఒప్పల కింద కట్ చేసేసుకోవాలండి. ఆ తర్వాత గింజల్ని సపరేట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా అన్ని నిమ్మకాయలని. ఇప్పుడు ఒక కుక్కర్ అనేది తీసుకోండి. కుక్కర్లో వేసుకున్నట్లయితే ఈ నిమ్మకాయలు చాలా త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. అందుకోసం కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కుక్కర్లో వేసేసుకుంటున్నాం మొత్తము. కుక్కర్లో వేసుకోకుండా నార్మల్ గిన్నెలైనా ఉడకబెట్టుకోవచ్చు అనమాట. కాకపోతే ఎక్కువ టైం పడుతుంది, అందుకే కుక్కర్లో వేస్తున్నాము. సో ఇక్కడ చూడండి, ఇంకా నిమ్మకాయల తర్వాత కుంకుడుకాయలు అనేవి తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలండి. నేను 10 కుంకుడుకాయలు తీసుకున్నాను. అవి గింజలు అనేవి సపరేట్ తీసేసుకొని నానబెట్టుకోవాలండి. ఇప్పుడు వాటర్తో సహా మొత్తం కుంకుడుకాయల లిక్విడ్ మొత్తం వేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక డబ్బా చింతపండు అనేది వేసుకోవాలండి. ఈ చింతపండులో ఉన్న పిచ్చర్ మొత్తం తీసేసి వేసేసుకోవాలి. ఈ కుంకుడుకాయల వల్ల మనకి నురుగు అనేది బాగా వస్తుందండి. అలాగే చింతపండు, నిమ్మకాయలు మీ అందరికీ తెలిసిందే కదా, మంచిగా క్లీనింగ్ పర్పస్కి బాగా యూజ్ అవుతాయి. ఉప్పు కూడా మంచిగా క్లీనింగ్ పర్పస్కి యూజ్ అవుతాయి. కాబట్టి దీనివల్ల మనము ఎలాంటి జిడ్డు పట్టిన వస్తువులైనా మంచిగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ కుక్కర్ ప్రెజర్ అనేది తీసేసుకొని మనం మూత అనేది తీసి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఇక్కడ మనం బయట కొనుక్కునే బాటిల్స్ అనేటివి 50 రూపీస్ ఉంటాయి, కానీ ఇక్కడ మనకి 20 రూపీస్కి అయిపోతాయండి. ఇక్కడ నేను ఒక అర గ్లాస్ వాటర్ వేసేసుకొని ఇంకా మొత్తం మనం ఏదైతే ఉడికించుకున్న పేస్ట్ ఉంటుందో అదంతా మిక్సీ జార్కి అయితే వేసుకోవాలండి. చూడండి, మీకు ఆల్రెడీ తెలుస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మనం మూత పెట్టేసి మిక్సీ పట్టుకొచ్చుకోవాలండి. ఇక్కడ మనం బయట కొనుక్కునేది 50 రూపీస్ అట్లా ఉంటుంది, కానీ ఇక్కడ మనం చేసేది మాత్రం ఈ లిక్విడ్ 20 రూపీస్కి అయిపోతుంది. అలాగే చాలా కాలం వస్తుంది. ఇంకొకటి ఏంటంటే న్యాచురల్గా చేసుకున్నాం మనం. ఈ విధంగా పేస్ట్ అనేది తయారైంది కదండి. ఆ పేస్ట్లోకి కొద్దిగా వాటర్ అనేది వేసుకొని ఇంకా ఆ తర్వాత ఇప్పుడు మనం దీన్ని అంతా జల్లడించుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం లిక్విడ్ని మాత్రమే జల్లించుకోవాలి. పైన దాంట్లో ఉన్న పేస్ట్ అనేది మనకు అవసరం లేదు. సో అందుకోసం జల్లించుకొని ఇంకా చూడండి, ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకొని మనం ఆల్రెడీ ఉడికించుకున్నాం కదా, కుక్కర్లో కొన్ని వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ కూడా వేసేసుకోండి ఇప్పుడు దీనిలోకి ఒక గంట కల్లుప్పు అయితే వేసుకుంటున్నానండి. ఉప్పు కూడా మనకు మంచిగా క్లీనింగ్ పర్పస్కి ఉంటుంది, అండ్ ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి కూడా మనకు పనికొస్తుందండి. అందుకోసం ఇంకా నేను ఒక 1 టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి. ఈ పసుపు ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇక్కడ నేను కొద్దిగా కలర్ కోసం యాడ్ చేశాను. అలాగే బ్యాక్టీరియా చంపడానికి కూడా పసుపు బాగా యూజ్ అవుతుంది. ఇంకా తర్వాత స్టవ్ పైన పెట్టేసి ఒక పొంగు వచ్చేంత వరకు 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇంకా ఇది చల్లార్చుకోవాలండి. చల్లార్చుకొని ఏదైనా ఒక బాటిల్లో కానీ మనం స్టోర్ చేసుకోవాలండి. ఈ విధంగా నాకైతే నేను తీసుకున్న 3 నిమ్మకాయలకి 1/2 లీటర్ వచ్చిందండి. ఆ బాటిల్ 1/2 లీటర్. మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న 1 మంత్ ఉంటుంది, బయట స్టోర్ చేసుకుంటే ఒక 15 డేస్ పాటు ఉంటుందండి. సో ఇదండి, ఈ లిక్విడ్ ఇంత ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బై ఫ్రెండ్స్.